కామన్ భాషలో ఎలర్జీ అన్న డస్ట్ ఎలర్జీ అన్న ఈ దుమ్ము ఏదైతే ఉందో పొల్యూషన్ ఈ మధ్యకాలంలో పెరుగుతున్నది, వీటి వల్ల ఏంటంటే దుమ్ము లేచి మన ఊపిరితిత్తుల్లో శ్వాస ద్వారా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళడం వల్ల శ్వాసలో ఇలా గొట్టాలు ఉంటాయి, శ్వాస గొట్టాలు. సో దీంట్లో ఇది నార్మల్ ఎయిర్వేస్, సో నార్మల్గా ఇలా ఉంటుంది. అదే ఆస్తమా పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈ డస్ట్ ఆర్ ఎనీ అదర్ పోలెన్స్ ఆర్ ఎనీ అలర్జెన్స్ దీనివల్ల ఇలా మూతివేత అవుతుంది. ఈ ఎర్రది ఏదైతే చూస్తున్నారో వాప్ అనమాట. సో దీనివల్ల ఇలా ఉండాల్సిన ఎయిర్వే ఇలా మూసుకుపోతుంది కంప్లీట్గా. సో దీనివల్ల శ్వాసలో ఇబ్బంది పడడము, లోపల నుంచి పిల్లి కూతలు రావడము, శ్వాస తీసుకోలేకపోవడము, దగ్గు రావడము, ఇవన్నీ జరుగుతాయి. సో ఇవి కామన్ ఆస్తమా సిమ్టమ్స్. ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే కామన్గా అర్ధరాత్రి పూట 2 గంటలకు కానీ 4 గంటలకు కానీ జరుగుతుంది. సో ఈ డస్ట్ అలర్జీ వల్ల డెఫినెట్లీ ఆస్తమా అనేది ప్రెసిపిటేట్ అవుతుంది. అంటే ఆల్రెడీ జెనెటికల్లీ అంటే పుట్టుకతో వాళ్ళకి లోపల ఆస్తమా లక్షణాలు ఉంటాయి. అలాగే ఈ ట్రిగర్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. ఎలర్జెన్స్ కానివ్వండి, కెమికల్ ఫ్యూమ్స్ కానివ్వండి, లేదా ఇతర స్మెల్స్ కానివ్వండి, స్ట్రాంగ్ స్మెల్స్. సో వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు అలాంగ్ విత్ డస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి లోపల బ్రాంకోస్పాజం అంటే ఈ గొట్టాలు మూసుకుపోతాయి. దానివల్ల శ్వాస ఆడక, ఊపిరి ఆడక ఈ ఆస్తమా అటాక్ అనేది ప్రెసిపిటేట్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా కాపాడుకోవచ్చు అంటే ఎవరికైతే ఈ ఆస్తమా సిమ్టమ్స్ లాగా ఉన్నాయో ఫస్ట్ వాళ్ళు వెళ్ళి డాక్టర్ని కలవాలి. తర్వాత దీన్ని మనము ఎక్స్రే పిఎఫ్టీ చేస్తాము, చెస్ట్ ఎక్స్రే చేసి చూస్తాము లంగ్స్లో ఏమన్నా ఉందా అని, గ్రాస్ అబ్నార్మాలిటీ. అలాగే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. సో ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఏంటంటే ఊపిరితిత్తుల కెపాసిటీ టెస్ట్. సో దీంట్లో మనకి ఆస్తమా సివియారిటీ ఎంత ఉందనేది తెలుస్తుంది. దాని ప్రకారం డస్ట్ ఎలర్జీ నిజంగానే ఉందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే డస్ట్ ఎలర్జీ వల్ల ఇంకొక కామన్ ప్రాబ్లమ్ ఇస్ అలర్జిక్ రైనైటిస్. సో ఈ ఎలర్జీ వల్ల ముక్కు నుంచి నీరు కారడము, తరచుగా తుమ్ములు రావడము, రాత్రిపూట ముక్కు క్లోజ్ అయిపోవడము అంటే నోస్ బ్లాక్ లాగా అవ్వడము, ఇవి కూడా జరుగుతాయి. సో ఈ అలర్జిక్ రైనైటిస్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈఎన్టీ డాక్టర్ దగ్గర, పల్మనాలజిస్ట్ దగ్గర చూపించుకుంటే మనకి అలర్జిక్ రైనైటిస్ ఎందుకు ఉంది, ఏమన్నా నోస్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్గా ట్రీట్మెంట్ ఉంటుంది.